నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్. దురుద్దేశ్యంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు. థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. అనుశ్రీ సత్యనారాయణ. ఎన్టీఆర్కు అభిమానుల నివాళి. పేద మహిళలకు చీరలు పంపిణీ. జూన్ 1 థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదు. తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సంఘం వివరణ. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకల్లో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియామకం పొందిన కెఎస్ జవహర్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శనని తిలకించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీ చినరాముడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియామకం పొందిన కెఎస్ జవహర్ తదితరులు ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది. స్టేట్ ఫెస్టివల్గా చేసుకుంటున్నాం. అది మన కలెక్టరేట్లో జరగడం చాలా సంతోషకరమైన విషయం. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్తో ఒకసారి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మన అందరికీ తెలియజేసిన మన గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ప్రొఫెసర్ కదా, లెక్చరర్ గారు, అట్లానే వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి నమస్కారం, శుభాకాంక్షలు. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు గురించి చాలా చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అది తెలిసే పేరు, ఆయన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలిసిందే. మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ అలాంటి వ్యక్తి యొక్క బర్త్డేని, జన్మదినాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ ద్వారా చేసుకోవడం ద్వారా ఈ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆయన గురించి తెలియాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసుకున్న కార్యక్రమం. ఎన్టీ రామారావు గురించి చెప్పాలి అని అంటే అందరికీ ఆయన ఒక మంచి యాక్టర్గా తెలుసు. ఈజ్ నాట్ ఏ హీరో. హీరోస్ అంటే ఒక స్టోరీలో ఒక ప్రొటగోనిస్ట్గా మాత్రమే చేస్తాం. బట్ ఆయన ఒక యాక్టర్గా తను నిరూపించుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా మనకి ట్రాన్స్జెండర్ గురించి మనం మాట్లాడాలి అన్నా, ట్రాన్స్జెండర్ గురించి చెప్పాలి అన్నా ఆలోచిస్తూ ఉంటాం. అతను నర్తనశాల అనే మూవీలో చేసి అందరినీ మెప్పించిన యాక్టర్ ఆయన. అప్పట్లోనే ఒకవేళ బృహన్నలు అనేవారు ఉంటే ఈయనలానే ఉంటారేమో అని అందరూ అనుకునేవారు. కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక కింద ఉన్నటువంటి అధికారులు జేసీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓస్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మదరాశీలుగా ఉన్న మనం ఈ రాష్ట్రంలో 1983 ముందందరూ కూడా మదరాశీలుగా పిలువబడే మనని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక జయకేతనం ఎగరవేసి పర్టికులర్గా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఏదైతే గూడు నీడ ఇవ్వాలని ఆ రోజు అన్న చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు కూడా, ఎందుకంటే మనందరం కూడా చూసాం
ఒకప్పుడు జొన్నలతో భోజనం చేసేటటువంటి వ్యక్తులు కనీసం బియ్యం అన్నం తినాలని కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బియ్యం పండుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ రంగంలో బియ్యం ఉండేది. ఆ బియ్యం లేని పరిస్థితుల్లో పేదవాడు 2 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని ఆ కుటుంబాన్ని ఆనందంగా, ఎందుకంటే ఈరోజు బిర్యానీ తినే మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఆ రోజు బియ్యం తిని అంతే సంతోషంగా పేదవాడు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి, ఎందుకంటే పక్కా గృహ నిర్మాణాలు కానీ, జనతా వస్త్రాలు కానీ అనేక సంస్కరణ చేయడమే కాకుండా వివక్షత లేని తెలంగాణ ఉండాలని తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని చేసుకోవడం అనేది ఈరోజు మనందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఆయన పడిన కష్టం, ఎందుకంటే ఏ స్థాయి నుంచి పాల వ్యాపారం నుంచి ముఖ్యమంత్రి వరకు పద్మశ్రీ వరకు వెళ్ళారంటే ఆయన జీవితం ఒక చరిత్ర. ఆ చరిత్రను మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని. నైజాం నవాబులా ఏలుదామని అనుకుంటున్న వారు తనను బలి చేశారని జనసేన రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్ల బంద్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ దీని వెనుక జనసేన ప్రముఖ నేత రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యనారాయణను పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అదేవిధంగా సత్యనారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. తాజాగా దీనిపై స్పందించారు. అత్తి సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక ఉన్నది అగ్ర నిర్మాతలు అయిన దిల్ రాజు, సురేష్, శిరీష్ రెడ్డి, సునీల్ ఆ నలుగురే అని ఆరోపించారు. సోదరుడు శిరీష్ రెడ్డిని రక్షించుకోవడం కోసం దిల్ రాజు హైడ్రామాకు తెరతీశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేయడంతో నన్ను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు నటన కమల్ హాసన్ని మించిపోయిందని, ఆస్కార్ అవార్డు స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. నేను పవన్ కళ్యాణ్కు భక్తుడిని. నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాను నేను ఎందుకు అడ్డుకుంటాను? నమ్మశక్యం కాని అవాస్తవమని చెప్పుకొచ్చారు. వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వాటిని బయట పెట్టండి, నిజాలు తెలుస్తాయని సవాల్ విసిరారు. ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. ఎంత దూరమైనా సరే వెడతానని హెచ్చరించారు. థియేటర్ల బంద్కి సంబంధించి గతేడాది దిల్ రాజు తమ్ముడు సురేష్ బాబు, ఏషియన్ సునీల్ సంతకాలు చేశారు. అప్పుడు వాళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి బంద్ విషయం బయటకు రాకుండా చేశారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఖచ్చితంగా దిల్ రాజు హ్యాండ్ ఉంది. హరిహర వీరమల్లు సినిమాని తొక్కేయడానికి ఇదంతా చేశారు. వాళ్ళ బండారం బయటపడేసరికి మీడియా ముందుకొచ్చి హల్చల్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి సినిమాలు లేక థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని మాత్రమే అనడం జరిగిందన్నారు. నా హృదయపూర్వక నమస్కారములు. నాపై దిల్ రాజు గారు అభియోగం చేసినందుకు దానికి నేను వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దిల్ రాజు గారు ఆయన మాటల్లో ఆయన ఇది మేము ఆ నలుగురు అని గవర్నమెంట్ కానీ ఆటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు భయభ్రాంతులు గురై ఆ నలుగురు అని చెప్పడంతో ఏ విధంగా ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ముందు ఏం జరిగిందో మీకు కొన్ని వివరాలు తెలియజేస్తా. మే మొన్న 23వ తారీఖున నైట్ దుర్గేష్ గారు మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి
సత్యనారాయణ హరిహర వీరమల్లు కోసం థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నారా ఆ సినిమాని, దానికోసం అది ఇది అడగడం జరిగింది. ఎవరు ఆ నలుగురు అది ఇది అని నన్ను అడిగారు. సార్, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపి దమ్ము ధైర్యం ఎవరికి ఉందిరా? అసలు అది ఇదంతా చాలా బూతండి. రేపు నేను ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం అన్నీ అసలు ఆపి ప్రసక్తే లేదు, ఇది అంతా రాంగ్ ట్రాక్ వెళ్తుందని నేను చెప్పడం జరిగింది. అయితే ప్రెస్ మీట్లో ఆ నలుగురు ఎవరు కూడా తెలియజేయి, మొత్తం అంతా అందరూ బండారం బయట పెట్టు అన్నారు. అలాగే సార్ అన్న. అదే రోజు మర్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టడం మీ అందరికీ తెలుసు. ఆ ప్రెస్ మీట్లో నైజాం వ్యాపారంలో, తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో వ్యాపారంలో నైజాంలో ఒక 10% ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జరుగుతుంది టోటల్ బిజినెస్లో. కానీ వాళ్ళు దిల్రాజు గారు, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా బంధు అన్నదానికి తెర లేపింది వాళ్ళు. హరిహర వీరమల్లు సినిమాని ముందు ఏంటంటే దానికి ఆయన చెబుతూ నైజాంలో కొన్ని పరిస్థితులు మీకు చెప్పాలా. నైజాంలో దిల్రాజు గారు వేరే, అలాగే ఏషియన్ సునీల్, సురేష్ బాబు గారు ఒకటి. వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు. ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు 80% 90% వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందాస్తాలతో నైజాం పెట్టుకోవడం. అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు, ఆ నలుగురు అని ఆ పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని ఆయన అభిమానులు అన్నారు. గోదావరి గట్టున కుమారి థియేటర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద, కోటపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ అభిమానులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నిమ్మలపూడి గోవింద్, నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, నల్లం శ్రీను, పులి శ్రీనివాసరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, భోజనం, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశ రాజకీయాలకే రోల్ మోడల్గా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పువ్వుల జయరాం, నల్లం ఆనంద్, సప్పారామణ తదితరులు పాల్గొన్నారు. జై ఎన్టీఆర్. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, రాజమండ్రి ప్రతి కార్యకర్త కూడా ఈ జయంత్యోత్సవాల్లో పాల్గొన్నారు. 21వ ఇన్ఛార్జ్ మా నల్లం శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు గొర్రెల రమణ గారు, పులి శ్రీనివాసరెడ్డి గారు, పువ్వాల జయరాం గారు, సప్ప రమణ గారు వడ్డీ సందర్భంగా గొర్రెల రమణ గారి ఆధ్వర్యంలో పేదలకి బట్టలు పంపిణీ, చీరలు పంపిణీ జరిగింది. అలాగే అల్పాహారం, మజ్జిగ కూడా మా నల్లం శ్రీను గారి ఆధ్వర్యంలో ఇక్కడ పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కూడా ఈ విగ్రహం దగ్గర మేము చేస్తున్నాం. అలాగే కోటపల్లి బస్ స్టాండ్ దగ్గర గండికృష్ణ గారి విగ్రహం వద్ద, రాయమండ్రిలో అర్బన్లో రూరల్ ఉన్న ప్రతి విగ్రహం వద్ద ఒక పండుగ వాతావరణంలో కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇంత ప్రజాసేవ చేయడం నిజంగా 43 సంవత్సరాలను కూడా నిర్విరామంగా పార్టీ పనిచేస్తుందంటే అది అన్నగారు చలవే. దానికి కార్యకర్తల కృషి. ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్యకృష్ణ మహానాడులో ఉన్నప్పటికీ రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తమకు ఆదేశాలను జారీ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ శ్రీనివాస్, అప్పలరాజు, నల్లమానంద్, దాలిపట్టి వేమన, జలం నాని, పొలిశెట్టి భైరవ, గోళ్ల కొండబాబు, వానపల్లి శ్రీనివాస్, వానపల్లి సాయి, పేరూరి అంజీ, ఎంఏ రషీద్, కొల్లి సావిత్రి, చిలకలు వీరమ్మ, కిరంపల్లి శివ, మొండి అనిత, మొండి సత్యనారాయణ, పాలెపు శేఖర్, షేక్ ముక్తార్, వింజమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుక సందర్భంగా మా పెద్దలు శ్రీ ఘన్యకృష్ణ గారు కడప మహానాడు కార్యక్రమంలో ఉన్న కారణంగా వారి ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నగారి పేరు ఉన్న అన్నా క్యాంటీన్లో ఈ రోజున ఏదైతే పేదలకు పట్టెడు అన్నం, గూడు అన్న సిద్ధాంతాల మేరకు నడుస్తున్న ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరుగుతున్న మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి కార్యక్రమం జరుగుతున్న ఈ యాత్ర జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన ఏదైతే మన 42 డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు, అలాగే నందమూరి వంశాభిమానులు అధ్యక్షులు మన గుర్ర రమణ గారు, అలాగే మన పురి శ్రీనివాస రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న ఏదైతే ఇక్కడికి వస్తున్నారో హాస్పిటల్కి వచ్చే రోగులు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఉచితంగా మనం ఘన్యకృష్ణ గారి యొక్క సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీ ఘన్యకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆపేసిన అన్నా క్యాంటీన్ని మళ్ళా ప్రారంభించి పేదలకు పట్టి అన్నం పెడుతున్న, అలాగే ఈ ప్రభుత్వానికి చేదోడు వాదులుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఈరోజు ఏదో పట్టాభిషిక్తులు అవుతున్న మా నారా లోకేష్ గారికి కూడా ముందుగా అభినందనలు తెలుపుకుంటూ, నైజాంకి చెందిన కొందరు పెద్దలు పవన్ కళ్యాణ్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని కుట్ర చేయడం వాస్తవమని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంఘం నాయకులు అన్నారు. హరహర వీరమల్లు సినిమా రిలీజ్ ప్రకటన, దానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్ సత్యనారాయణపై థియేటర్ల బంద్ అన్న విషయాన్ని నెట్టివేశారని ఆరోపించారు. జూన్ 1 థియేటర్లు బంద్ నిర్ణయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సంఘం వివరణ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో సినిమా థియేటర్ల మనుగడ కోసం దశాబ్దాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చించుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించామని, ఆ సమావేశంలో జూన్ 1న థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సంఘం అధ్యక్షుడు కోళ్ల అచ్యుత్ రామారావు పేర్కొన్నారు. స్థానికంగా జిల్లా సంఘం నాయకులు మీడియా సమావేశంలో కోళ్ల అచ్యుత్ రామారావు మాట్లాడారు. జనవరి, ఏప్రిల్ నెలల్లో 2 సార్లు తమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయని, ఆ సమావేశాల్లో థియేటర్లు యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ఆదాయ వ్యయాలపైన చర్చించడం జరిగిందన్నారు. హైదరాబాద్లో మే 13న సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశంలో నైజాంలో అమల్లో ఉన్న పర్సంటేజీల విధానము ఆంధ్రాలోనూ అమలు చేయాలని వాదన వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జూన్ 1 నుండి ఎవరికి వారు సొంత నిర్ణయంపై నడుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే హరహర వీరమల్లు సినిమా రిలీజ్ ప్రకటన, దానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్ సత్యనారాయణపై థియేటర్లు బంద్ అన్న విషయాన్ని అతనిపై నెట్టివేశారని ఆరోపించారు. వాస్తవానికి థియేటర్ల బంద్ ప్రకటనలో అత్తి సత్యనారాయణకు ఎలాంటి సంబంధం లేదని సంఘం నాయకులు ఖండించారు. ఇప్పటికీ సినిమా హాల్స్ నిర్వహించడం ఆర్థికంగా నష్టదాయకమని, సినీ నిర్మాతలు పర్సంటేజీలు ఇస్తేనే ప్రదర్శనలు జరుగుతాయని అన్నారు. సినీ నిర్మాత మండలి నటీనటుల సంఘం మా ప్రభుత్వం సమస్యగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు చిన్నబాబు, సదాశివరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక 3 రోజుల క్రితం మంచి మెసేజ్ ఇచ్చారు మాకు. ఏదైనా ఉంటే సంప్రదించుకుందాం, ఏదైనా సమస్యలు ఉంటే కలిసి అన్నీ సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి వాతావరణంలో ఆయన మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది.
ఆయనకి ప్రత్యేక అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తర్వాత ఇష్యూ వచ్చినప్పటికీ ఈస్ట్ గోదావరి నుంచి మొదట స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఈస్ట్ గోదావరిలో మేము 8/1 జనవరి 8వ తారీఖున ఒక కార్యవర్గం మీటింగ్ వేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా జిల్లా కమిటీ అన్నది యాక్టివేషన్ లేదు. అలాగే గెంటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు థియేటర్లో మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇక ముందు ఇంకో సంవత్సరం పోతే థియేటర్లో మనుగడ ఉండదు. సినిమా థియేటర్లో వేస్తే చూడే పరిస్థితి ఉండదని చెప్పి మేము 8/1వ తారీఖున ఒక జిల్లా మీటింగ్ వేసుకొని ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యవర్గంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా, అంటే ఇంతకుముందు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. అలా కాకినాడ నుంచి, మండపేట నుంచి, అమలాపురం నుంచి, ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిపోయాక 13/3 మార్చిలో ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. కొత్త కార్యవర్గం చేసుకున్నప్పుడు థియేటర్లో ఇవాళ నడపడానికి మనుగడ లేదు, చాలా నష్టాల్లో పడిపోతున్నాం. థియేటర్లు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కానీ జీతాలు ఇవ్వడానికి పరిస్థితి లేలో ఉంది. దీన్ని ఏదో రకంగా బతికించాలి అన్న ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది. ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు, ఇందులో 90 సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నాం. ఒక 10 సినిమాలే, అంటే పెద్ద హీరోల సినిమాలు పర్సంటేజ్ చేయమని మేము అడుగుతున్నాం. ఈ పర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పర్సంటేజ్ ఇస్తున్నారు, 60-40 చొప్పున. మేము అది కాకుండా మాకు తగ్గించే పర్సంటేజ్ ఇవ్వండి, ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దని చెప్పి ఒక ఆలోచనలో అడగడం జరిగింది. అది జరగకపోతే కనుక ఏప్రిల్ 1 నుంచి మేము లైసెన్స్లు అవుతాయి కాబట్టి థియేటర్ని నడిపే పరిస్థితి ఉండదు, అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది. తర్వాత ఏప్రిల్ అయిపోయిన సినిమాలు లేవు, పర్సంటేజ్ చేస్తున్నాం, అంతా అయిపోయింది. మళ్ళీ 13/3 ఒక థియేటర్లో మీటింగ్ వేయడం జరిగింది. 13 మీటింగ్ వేసుకొని ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతుంది, థియేటర్ల పరిస్థితి అణదారిపోతుంది. ఏ రోజుకి ఏ సినిమా వస్తుందో తెలియట్లేదు. వచ్చిన సినిమా కూడా 2 రోజులు ఆడట్లేదు. ఏదైనా పెద్ద సినిమా వస్తే 6 థియేటర్లు పెట్టేస్తున్నారు, 5వ రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోతున్నారు, ఆడియన్స్ రావట్లేదు. ఇంకా మనం మూసుకుంటే ఇంకా 5-6 నెలల్లో అసలు రాజమండ్రిలోనే కొన్ని థియేటర్లు మూసే పరిస్థితి వస్తుంది. ఇది ఇంకా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము మరోసారి 1/4 మీటింగ్ వేసుకోవడం జరిగింది. మీటింగ్ వేసుకొని మనం పర్సంటేజ్ ఖచ్చితంగా చేయాలి, మనం ఎవరు పర్సంటేజ్ ఇస్తే ఆ సినిమా మనం వేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని రాజమండ్రి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మేము కలిపి 19వ తారీఖున సమన్వయ కమిటీ మీటింగ్ వేసాం. అందులో రకరకాలుగా ఎవరు తోచో చెప్తారు, తప్పలేదు. డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి చెప్తారు, మేము చెప్పదు మేము చెప్తాం. రాజమండ్రి రూరల్ కాతేరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగిన వీర హనుమంతరావు, బిక్కిన సాంబశివరావు, దాసరి భూషణం, ఈదల మల్లు, మద్దిపట్ల చిన్ని, లక్కంసాని సత్యనారాయణ, సోమల స్వామీజీ, అచ్చుల వీసై, వేముల చిన్నమాడ, ఈశ్వర్రావు, ఎలిపే ప్రసాద్, సోమవారు ఆనంద్, నక్క ఆనంద్, కొల్లి వెంకట్రావు మరియు మహిళా మనులు, కార్యకర్తలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వచ్చేయండి రండి రండి. మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం పులిగోరు వీరభద్రం ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 44వ వార్డులో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం పులిగోరు వీరభద్రం ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు ఇన్ఛార్జ్ పాలవలస బ్రహ్మాసి, ప్రెసిడెంట్ గండే భక్తుల శ్యామ్, పాలవలస సూరిబాబు, దూలి రమేష్, మంజునాథ్, కమల కోటేశ్వరరావు, తేతల శ్రీనివాస్, చక్రవర్తి, రవణారెడ్డి, చలసాని తాతయ్య, వెంకటేశ్వర్లు, కానూరి దేవి, దాకమూరి సత్యబాబు, సవితి జయకుమార్, కంచిపట్టి నాగేశ్వరరావు, బొమ్మన భోయన మురళి, ఓబుల్ రెడ్డి, డి రామకృష్ణ, వేముల రాస, డి ధనరాసు, ఎండి బషీర్, బద్రీనాథ్, పి చక్రి, పి వీరభద్రం, దుర్గా గణపతి మరియు వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నిర్మించి చాలా కష్టపడి అందరిలోకి అగ్రగణ్యులుగా తెలుగు వాళ్ళు నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి మనం అందరం ఈ నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఈ రోజున మనం అందరం ఎలా ఉన్నామంటే ఆయన పెట్టిన పిచ్చే. దీనికి అందరూ సహకరించి ఇంకా అభివృద్ధిలోకి వాటిని దేశాన్ని అందరినీ అభివృద్ధిలో తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న కుటుంబ మిషన్ కేంద్రాన్ని సందర్శించారు. 13వ వార్డు కప్పల వెలుగుకుమారి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 13వ వార్డు అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న కుటుంబ మిషన్ కేంద్రాన్ని సందర్శించారు. టీచర్ కె సూర్యకుమారి, సిఓ రామలక్ష్మిలను ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి అభినందించారు. 30 రోజుల్లోనే ప్రతి ఒక్క మహిళలు వారి కుట్టినటువంటి మెటీరియల్ అబ్బురపరిచింది. రాజమండ్రి శాసనసభ్యులకు ప్రతి ఒక్క మహిళ కృతజ్ఞతలు తెలియపరిచారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈరోజు నన్ను ఈ 13వ వార్డుకి ఇన్ఛార్జిగా వేసినటువంటి మా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారికి మరి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నన్ను ఈ వార్డుకి ఒక ప్రతినిధిగా నియమించినందుకు ఆయనకి ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ రోజున మరి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి మహిళలు వంటింటిగా పరిమితం కాదు, వారిలో ఉన్న కళా పోషణలో బయటికి తీసుకురావడానికి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రవేశపెట్టినటువంటి ఈ కుట్టి మిషన్ కార్యక్రమం రాజమండ్రి శాసనసభ్యులు గత నెలలోనూ ప్రారంభించారు. మరి ఇక్కడ సుమారుగా ఒక 100 మంది నేర్చుకుంటున్నారు. నెల రోజులు అవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా నేర్చుకున్నారు, చాలా చక్కగా కూడా కుట్టారు. ప్రతి ఒక్కటి కూడాను వారు కుట్టడమే కాకోకుండా వారు ఏం చెప్తున్నారంటే, మా కుటుంబాన్ని మేము పోషించుకోగలుగుతున్నామండి, మాకు ఈ రోజున ఈ ప్రోత్సాహం కల్పించినట్టు రాజమండ్రి శాసనసభ్యులకు కూడా మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఎందుకంటే మాకు ఈ కుట్టి మిషన్ నేర్పించకపోతే మేము వంటింటికే పరిమితం అవుతామండి. ఈరోజు నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా నెల తిరగకోకుండానే మేము ఇన్ని దుస్తులు కుట్టామండి అని వారు చెప్తుంటే వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తుంటుంటే మా రాజమండ్రిని మా డైనమిక్ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మహిళల్ని మరి మహిళా సాధికారతకి ఎంతో ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా మరి మేము సంతోషిస్తున్నాము. అంతేకాకుండా వారు పుట్టినటువంటిది ఎగ్జిబిషన్ కూడా చేశారు, ఎగ్జిబిట్ చేశారు. ప్రతి ఒక్కటి కూడాను చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళలు ఏం చెప్తున్నారంటే, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తుల కంటే కూడా ఈ రోజున పోటీకి చాలా గిరాకీగా ఉందండి, మేము ఇంతటితోటి ఇది ఆపమండి, మేము ఇంకా ముందుకు వెళ్తామండి, ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క
కుట్టు సెంటర్ మా అంతటి మేము ఒక్కళ్ళగా ఓపెన్ చేసి దాన్ని ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారినే ఓపెనింగ్కి పిలుస్తామని వారు చెప్పుతుంటుంటే చాలా సంతోషంగా ఉంది. వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున మరొకసారి ఎన్టీ రామారావు గారికి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. రాకా సంస్థ గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన విక్రమ్ హాల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా సంగీత విభావరి జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం రాకా సంస్థ గోదావరి కల్చర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి జరిగింది. రాకా కార్యదర్శి జీవి రమణ సారథ్యంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలను గాయకులు ఆలపించారు. రాకా అధ్యక్షుడు డాక్టర్ చౌదరి, డాక్టర్ కిషోర్, మహమ్మద్ షా అలీ, బమిడిపాటి రామకృష్ణమూర్తి, అనిత, సూర్యకుమారి, మాచిన సత్యనారాయణ చౌదరి, కృష్ణారావు తదితరులు గీతాలు ఆలపించారు. అడ్డాల నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, జ్ఞాన సరస్వతి పీఠం చైర్మన్ తోట సుబ్బారావు, గాలి సుబ్బరాజు, నాట్యాచార్య సప్పాదుర్గ ప్రసాద్, అల్లు బాబీ అతిథులుగా పాల్గొన్నారు. బర్రె సుబ్రహ్మణ్యం, శోభన్ బాబు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, పిరాట్ల శ్రీహరి, రాయుడు చంద్రకుమార్, పడాల శ్రీనివాస్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామారావు గురించి చెప్పాలంటే అసలు ఒక రోజంతా కూడా మాట్లాడచ్చు. ఆయన అభిమానం కాదు, నేను వీరాభిమాని. వీరాభిమాని అంటే కనీసం 2 రోజులకి రామారావు గారి సినిమాల్లో కొన్ని బిట్స్ నేను కట్ చేసుకొని ఉంచుకొని ఉంటాను. చాలా సినిమాలు పౌరాణికలోని, తెలుగులోని, సాంఘికం అవి కనీసం ఒక అరగంట ఎన్టీ రామారావు ఆ సినిమా చూసి మళ్ళా వెంటనే బయట అంటే కొంత నాకు ఎనర్జీ వస్తుంది అన్నమాట ఆయన సినిమా చూసి. అట్లాంటి మహానటుడుని మనం ఈ తరంలో కానీ రాబోయే తరంలో కానీ ఎవరిని చూడం. అంత అందగాన్ని ఇంకా ఈ ప్రపంచంలో అంత అందగాడు నటుడుగా ఎక్కడ ఉండడని నా ఉద్దేశం. ఆయన ఇందాక ఆయన కారణం అన్నాడు, ఆయన దైవాంశ సంబూతుడు కూడా. దైవాంశం ఉండబట్టి వాళ్ళకి అట్లా ఉండబట్టి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా అది విజయం చేకూరుతుంది. మరి ఆధ్వర్యంలో మరియు రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ 2 సంవత్సరాల సంయుక్త ఆధ్వర్యంలో బహుశా జూన్ మాసం చివరిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆశిస్తున్నాము. దానికి విగ్రహ సమర్పణైనటువంటి శ్రీ గాలి సుబ్బరాజు గారు మన ముందు ఉన్నారు. వారు ఈవేళ హైదరాబాద్ నుంచి వచ్చారు. కొద్దిగా వారు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఈవేళ వచ్చారు కాబట్టి వారిని 1 నిమిషం వేదికపైకి వచ్చి 2 నిమిషాల పాటు తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించి వారిని గౌరవించుకునే అవకాశం మనకు కలగాలని కోరుకుంటూ ఒకసారి. రాముడు ఆయన, రావణాసురుడు ఆయన, కృష్ణుడు ఆయన, దుర్యోధనుడు ఆయన, భీష్ముడు యంగ వయసులో భీష్ముడు ముసలితనమైన పాత్ర వేసి పెట్టించగలిగిన మహానుడు. అలాగే సాంఘిక సినిమాలు చూసుకుంటే ఆయనకి సాటి లేదు. కథానాయకుడి దగ్గర నుంచి చూసుకుంటే రాజకీయ చైతన్యం కలిగినటువంటి కథానాయకుడు, దేశోత్తర సినిమాలు చాలా ఉన్నాయి. లవ్ స్టోరీస్ దగ్గరికి వెళ్తే ఆయన అద్భుతమైన లవ్ స్టోరీలు యాక్ట్ చేశాడు. ఆరాధన ఈరోజు కూడా ఆ పాటలు ఏంటంటే అద్భుతంగా ఉంటాయి. ఆరాధన సినిమా ఇలా చెప్పుకుంటే పోతే రామారావు గారి గురించి చెప్పడానికి రోజంతా కూడా సరిపోదు. ఆయన త్రినేత్రుడు. ఒక నేత్రంలో యాక్టర్ అయితే, 2వది డైరెక్టర్, 3వది రాజకీయం. అదే త్రినేత్రుడు అన్న ఆయన. ఆ రాజకీయంలో తక్కువ టైంలో వచ్చి ఎక్కువ ప్రజాదరణ పొందిన మహా నాయకుడు ఏమన్నా ఉంటే భారతదేశంలో ఎన్టీ రామారావు గారే.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్. దురుద్దేశ్యంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు. థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. అనుశ్రీ సత్యనారాయణ. ఎన్టీఆర్కు అభిమానుల నివాళి. పేద మహిళలకు చీరలు పంపిణీ. జూన్ 1 థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదు. తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సంఘం వివరణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.